మేము కర్దుంగ్లా వెళ్లే దారిలో మాకైతే ఒక నక్క అయితే కనిపించింది. 2-3 స్వెటర్స్ వేసుకొని కార్లో కూర్చున్న మాకే ఇంత చలి పెడితే ఈ నక్కకి ఇక్కడ చలి పెట్టట్లేదో నాకైతే అర్థం కాలేదు. ఇలా మంచులో జీవించే జంతువులు ఏవైనా సరే ఇంకా ఒక్కరుంటే మాత్రం ఎంబడి తినేస్తాయంట. కర్దుంగ్లాకు వెళ్లే దారిలో ఒక చోట అయితే ఇలా ప్లేస్ అయితే కనిపించింది. ఇక్కడైతే ఫుల్ అయితే ఐసు పడింది. అందులోనూ లొకేషన్ కూడా చాలా బాగుందని చెప్పేసి మేమైతే ఒక వీడియో అయితే తీసుకున్నాం. కొన్ని ఎలా ఉంటాయంటే దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగుంటాయి, వాటిలో ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నేనైతే దగ్గరకు వచ్చి కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను, అంత భయంకరంగా ఉంది ఈ చలి అయితే. ఒక సైడ్ అయితే చల్లటి గాలి వీస్తుంది, ఇంకో సైడ్ అయితే చేతుల పైన బర్ఫ్ వేయగానే ఫ్రీజ్ అయిపోతున్నాయి హ్యాండ్స్ అయితే. ప్రకృతి చాలా అందమైనది కానీ డేంజర్ కూడా అని నాకు ఇప్పుడే అర్థమైంది. రీల్ తీసే వాళ్ళంతా రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే రీల్ తీసుకోవాల్సి ఉంటుంది. మంచు చాలా గురుస్తుంది కాబట్టి మా చిన్న పాపను అస్సలు బయటకి అయితే తీసుకురాలేదు, తననైతే కార్ లోనే కూర్చోబెట్టేసి. మంచులో ఉన్నంత సేపు ఇంకా కొద్దిసేపు ఉండాలని అనిపిస్తుంది కానీ అస్సలు ఉండలేదు. నేను ఆ మంచులో ఒక 10 మినిట్స్ మాత్రమే ఉండి ఉంటా, అంతకు మించి అయితే ఉండదు. ఆ 10 మినిట్స్ కి నా చేతులు కాలు తిమ్మిరెక్కి నొప్పి అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ టైంలో నాకు ఎలా అనిపించింది అంటే ఎక్కడైనా గరం నీళ్ళు ఉంటే ఆ గరం నీళ్ళలో వెళ్లి చేతులు కాలు పెడితే కొంచెం వెచ్చగా అయితే అనిపించింది. ఆ టైంలో నాకు మన సోల్జర్స్ అయితే గుర్తొచ్చారు. ఇంత చలికి ఈ మంచులో వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు కదా, ఇంత చలిలో ఈ మంచులో ఆక్సిజన్ కూడా సరిగా లేని ప్లేసెస్ చాలానే ఉంటాయి. అలాంటి ప్లేసెస్ లో మన సోల్జర్స్ ఎలా డ్యూటీ చేస్తుంటారని చెప్పేసి వాళ్ళు వాటర్ తాగాలన్నా సరే ఇలాంటి మంచునైతే తీసుకొని కరిగించుకొని వాటర్ అయితే తాగుతుంటారు చాలా మట్టుకైతే. నా మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ అయితే ఇంకా నేను శ్రీనగర్ లో జమ్ములో డ్యూటీ చేశాను, అక్కడ చాలా మంచు ఉంటదని చెప్తే ఏమో అనుకున్నా. ఎవరైనా సరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది మనకు చెప్తుంటే మనకు అసలు అర్థం కాదు, మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకైతే అర్థం అవుతుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో మంచు చూడాలని చెప్పేసి పెద్ద ఉర్రితలుగాను నేనైతే. ఇంకా ఈ మంచు చూడమే కాదు, ఈ మంచులో ఇంకొక విధంగా డాన్స్ చేసేసాం మేమైతే. ఈ మంచు చూడడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగానే ఉంది. ఒక గంట సేపు నేను ఈ మంచులో ఉంటే మాత్రం నేను కూడా ఐస్ అయిపోతాను, అలా పడుతుంది మంచు. ఈ మంచు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది కానీ ఆ మంచు చలిని తట్టుకోవడం నా వల్ల అయితే కాదు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి